హాయ్ అండి, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము శనగపప్పు వడ. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. బయట చూస్తే క్రంచీగా, లోపల చూస్తే సాఫ్ట్గా. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 కప్పుల శనగపప్పు తీసుకొని ఒక కట్టర్లో వేసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ మొత్తం తీసేసి ఒక చెంబున్నర నీళ్ళు పోసేసి ఒక 2 లేదా 3 గంటలు నానబెట్టేసుకోవాలండి. 2 గంటలు శనగపప్పు నానిన తర్వాత నీట్గా వాష్ చేసి వాటర్ మొత్తం తీసేయాలండి. వాటర్ తీసేసిన తర్వాత కొంచెం శనగపప్పు ఒక కటోరలో తీసేసుకోవాలి. మళ్ళీ తర్వాత పిండిలో యాడ్ చేసుకోనికి మిగిలిన శనగపప్పు మొత్తము మిక్సీ గ్రైండర్లో వేసుకొని పేస్ట్ లెక్క చేసుకోవాలి. మరీ పేస్ట్ లెక్క కాకుండా కొంచెం బరకగా చేసేసుకొని ఒక కటోరలోకి తీసేసుకోవాలండి. మనం ముందుగా తీసిపెట్టిన శనగపప్పును కూడా దాని లోపల యాడ్ చేసేసుకోవాలి. అందులోనే మనము కొంచెం కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడంతా సోయి కూర అండి వేసేసుకొని నీట్గా కలిపేసేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసే విధంగా కలిపిన తర్వాత చూపిస్తున్న విధంగా మనము వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. వడలన్నిటిని అలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. ముందుగా గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన వడలన్నిటినీ హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మనము రెండు సైడ్లా కాల్చుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి, లేకుంటే మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టినా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన మాత్రమే బ్రౌన్ కలర్ అవుతుందండి. సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి. అలాగే మిగిలిన పిండి మొత్తము అలాగే వడలకి ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉన్న వడ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మొదటగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.